వైకాపా పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జమ్మలమడుగు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పాముల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. జమ్మలమడుగు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మన జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడేనని తెలిపారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పెన్నా నదిలోని ఇసుక దోచుకొని కోట్లాది రూపాయలు గడించారని ఆరోపించారు. మీ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరి ఉంటే ప్రచారం ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. నీకు దమ్ముంటే ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉండగలవా అంటూ సవాల్ విసిరారు. జమ్మలమడుగు అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలమ్మ గారి ఆశీస్సులతో, అలాగే వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారి ఆశీస్సులతో, అలాగే కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నేను జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలకు ఒక్కటే విన్నవించుకుంటున్నా, రైతులు పంట సరిగా పండకపోతేనో లేకుంటే గిట్టుబాటు ధర రాకపోతేనో పంట మార్పిడి అని చేస్తుంటారు. మన జమ్మలమడుగు నియోజకవర్గ ఓటర్లు చాలా మేధావులు, విజ్ఞులు, అన్ని తెలిసిన వాళ్ళు. కాబట్టి ఈ 5 సంవత్సరంలో ఈ గవర్నమెంట్ ఏం చేసిందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఏమీ చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంతో ఇంతో రోడ్లు కానీ డెవలప్మెంట్ అయితే జరిగింది. ఆయన ఉన్నప్పుడు బ్రహ్మణి కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. తర్వాత ఆయన మరణానంతరం అది అట్లే ఆయన ఒక్కడే ఏదో సినిమా కూడా అందుతుంది. ఆయనే సుధీర్ రెడ్డి గారు. ఏదో పెన్నా నది వెంబడి కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఏదో ఇసుక తోలుకొని వాళ్ళు గతంలో జీవించేవాళ్ళు. వాళ్ళకు కూడా బతికేదానికి లేకుండా నేను ఒక్కనే బతకాలి, నేను ఒక్కనే సంపాదించుకోవాలి అని చెప్పి టిప్పర్లు పెట్టి విపరీతంగా ఇసుక తోలుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు డబ్బులు ఉన్నాయి నా దగ్గర, సంపాదించుకున్నా ఎంతైనా ఓటుకు డబ్బులు పంచి నేను గెలుస్తా అని ఆయన ధీమాతో ఉన్నాడు. కాబట్టి నేను ఈరోజు నామినేషన్ చేసి ఆయన కూడా ఈరోజే వేస్తున్నట్లున్నాడు. సుధీర్ రెడ్డి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, సుధీర్ రెడ్డి గారు నువ్వు అభివృద్ధి చేసింటే, ఈ పాలన బాగుంటే నామినేషన్లు అయిపోయినప్పటి నుండి జిల్లా వదిలిపెట్టి పోదాం. ప్రచారం నేను చేయను, నువ్వు చేయవు, ఎవరు చేయొద్దు.